ఆ ప్రాంతంలో తెలంగాణలోనే అతిపెద్ద బౌద్ధ మఠం వెల్లివిరిసింది. సామాన్య శకం 1-5 మధ్య శాతవాహనులు మరియు ఇక్ష్వాకుల కాలంలో ఒక మహానగరంగా అభివృద్ధి చెందింది. కాలక్రమంలో ఆ బౌద్ధ ఆనవాళ్లున్న కొండ కింద ఒక పురాతన రామాలయం ఉద్భవించింది. తెలంగాణలోనే రెండో భద్రాచలంగా పేరుగాంచిన ఆ దేవాలయం ఉన్న ప్రాంతమే ఫణిగిరి. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనం సందర్శించబోతున్నాము తెలంగాణలోని సూర్యాపేట జిల్లా సూర్యాపేటకి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫణిగిరి అనే ఒక గ్రామంలో వెలిసిన పురాతన రామాలయము మరియు బౌద్ధ ఆరామాలు. ఈ ప్రాంతం మన హైదరాబాద్ నుంచి సుమారు 130 కిలోమీటర్ల దూరంలోను అండ్ విజయవాడ నుంచి 178 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. నేరుగా బస్సు ద్వారా ఈ ప్రాంతాన్ని మనం చేరుకోవచ్చు. ఒకవేళ రైలు ద్వారా చేరుకోవాలంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి మిర్యాలగూడ. మేము ఉదయాన్నే హైదరాబాద్ నగరం నుంచి బయలుదేరి 130 కిలోమీటర్లు ప్రయాణించి ఫణిగిరి అనే ఈ పురాతన చారిత్రాత్మక గ్రామానికి చేరుకున్నాము. గ్రామం అంచులో విశాలంగా పరుచుకున్న ఒక కొండ మనకి స్వాగతం పలుకుతుంది. ఈ కొండ మీదే అతి పురాతనమైన బౌద్ధ ఆనవాలు మరియు కొండను ఆనుకుని పురాతన రామాలయం కూడా మనం సందర్శించవచ్చు. ముందుగా మనము కొండ దిగువన ఉన్న రామాలయాన్ని దర్శించుకుందాం. ఈ ప్రాంతం ఎంతో నిర్మానుషంగా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మీరు సహజంగా ఉన్న పుష్కరిని గమనించవచ్చు. ఇదే అతి పురాతన రామాలయం. ఈ ప్రాంతంలో ఒక్క మనిషి కూడా సంచారం అయితే లేదు. ఇప్పుడు సమయం ఉదయం 10 గంటలు కావస్తుంది. దేవాలయం ముందు భాగంలో 4 స్తంభాలతో కూడిన ఒక చిన్న మండపము, అనంతరం 2 ద్వారపాలకులు మనకి స్వాగతం పలుకుతున్నారు. ప్రధాన దేవాలయంలోకి మనం ప్రవేశిద్దాం. ఎదురుకున్న గర్భాలయం అయితే ఇంకా తెరుచుకోబడలేదు. ఇక్కడ స్వామివారి పాదాలు అని రాసిన పాదముద్రలను కూడా మనం గమనించవచ్చు. ఆలయ నిర్మాణము మరియు అలంకరణని బట్టి పూర్తిగా వైష్ణవ సాంప్రదాయాన్ని ఆచరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకసారి అంతరాలంలోకి వెళ్ళి గమనిద్దాం. దేవాలయం వెనకల భాగంలో ఒక చిన్న సందు వంటి మార్గం ఉంది. అక్కడ మనకి 2 గోడ మీద చెక్కిన విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి దగ్గరికి వెళ్ళి పరిశీలిద్దాం. ఈ 2 విగ్రహాలు హనుమంతుడికి చెందినవి. గోడ మీద సహజంగా చెక్కినట్టుగా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. పక్కనున్న మరొక చిన్న గుహలో కూడా మనకి ఇక్కడ హనుమంతుడి విగ్రహమే కనిపిస్తూ ఉంది. పురాతనమైన శిథిలావస్థలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ దేవాలయం. మరోపక్క మనకి ఆల్వార్లు మరియు గోడ మీద నరసింహస్వామి శిల్పాన్ని మనం గమనించవచ్చు. ఈ దేవాలయానికి ఎడమ భాగమున మరో ద్వారం ఉంది. ఆ ద్వారం గుండా బయటికి ప్రవేశిస్తే కూడా మనకి ఇక్కడ హనుమంతుడు మరియు గరుత్మంతుడి విగ్రహాలు కనిపిస్తున్నాయి. దాన్ని ఆనుకునే పెద్ద కొండ కూడా ఉంది. నేను ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలతో సంభాషించగా వాళ్ళు చెప్పిన ప్రకారం ఈ దేవాలయం చుట్టూ 7 హనుమంతుడి విగ్రహాలు ఉంటాయని, ఇవి దేవాలయానికి రక్షణగాను మరియు ఈ ప్రాంతాల్లో దయ్యం పట్టిన వారు ఇక్కడ నిద్రిస్తే దయ్యం బాధ నుంచి విముక్తి లభిస్తుందని ఇక్కడ విశ్వాసం. మనం ఇప్పుడు ప్రధాన గర్భాలయంలో వెలిసిన శ్రీ రాముల వారిని దర్శించుకుందాం. ఇక్కడ రాముల వారు విగ్రహ రూపంలో కాకుండా గోడ మీద నామాల రూపంలో మనకి దర్శనమిస్తారు. ఇక్కడ ఉన్న సీతామాత విగ్రహాన్ని దగ్గరలో ఉన్న మరో గుడిలో భద్రపరచడం జరిగిందిట. ఈ దేవాలయంలో ఎటు చూసినా మనకి హనుమంతుడు మరియు గరుత్మంతుడి విగ్రహాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఎంతో నిర్మానుషంగా ప్రచండమైన గాలులతో భయం కొలిపే విధంగా ఉంది ఈ ప్రాంతం. ఇక్కడ ఉన్న చిన్న ఉపాలయంలో శ్రీ రామానుజుల వారి విగ్రహాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక ఈ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఇక్కడ లభించిన బౌద్ధ అన్నవాళ్ళేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫణిగిరి, ఫణి అనగా పాము, గిరి అనగా కొండ, అంటే సర్పం వంటి ఆకారంలో ఉన్న కొండ అని అర్థం. ఈ ప్రాంతాన్ని సామాన్య శకం 1-5వ శతాబ్దాల మధ్య 2 గొప్ప రాజవంశాలైన శాతవాహనులు మరియు ఇక్ష్వాకులు పరిపాలించారు. ముఖ్యంగా ఇక్ష్వాకులు నాగార్జున కొండని రాజధానిగా చేసుకుని ఫణిగిరిలో గొప్ప బౌద్ధ విహారాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం 3 బౌద్ధ విహారాలతో పాటు దాదాపు 3700 ఇక్ష్వాకు కాలానికి చెందిన ఇత్తడి కాయిన్స్ను కూడా గమనించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ లభించిన అనేక బుద్ధుడి శిల్పాలు ప్రస్తుతం మన
హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో పొందుపరచడం జరిగింది. మౌర్యుల కాలంలో నలుదిశలా విస్తరించిన బౌద్ధ మతం శాతవాహనులు మరియు ఇక్ష్వాకులు గుప్తుల కాలం వరకు కొనసాగింది. ముఖ్యంగా ఇక్ష్వాకుల కాలంలో ఈ ప్రాంతం బౌద్ధ మఠానికి బౌద్ధ సన్యాసులకి ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. కాలమనే గర్భంలో కలిసిపోయిన ఈ ప్రాంతాన్ని తిరిగి 1978 సంవత్సరంలో పురావస్తు శాస్త్రవేత్తలు తిరిగి కనుగొనడం జరిగింది. ఇక్కడ లభించిన అనేక వస్తువుల్ని ఇక్కడున్న మ్యూజియంలో పొందుపరచడం జరిగింది. ఇదండి తెలంగాణలోని అతి పురాతనమైన ఫణిగిరి యొక్క విశేషాలు. ఈ ప్రాంతం మన హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలోను, విజయవాడ నుంచి 180 కిలోమీటర్ల దూరంలోను, సూర్యాపేటకి కేవలం 45 కిలోమీటర్ల దూరంలోను, నల్గొండకి 50 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఇలాంటి మరెన్నో పురాతనమైన చారిత్రాత్మక ప్రదేశాల గురించి నా ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.